ఈ రోజు ఎపిసోడ్ లో కోర్టులో కేసు జరుగుతూ ఉంటుంది. ప్రత్యక్ష సాక్షి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతకీ రాకపోయేటప్పటికి ఇక జడ్జి అయితే తీర్పు చెప్పబోయే సమయంలో క్రిష్ ప్రత్యక్ష సాక్షిని తీసుకొస్తాడు. బోన్లో నిలబడి జరిగిన విషయం చెప్పమని జడ్జి చెప్పడంతో వాడు బోన్లో నిలబడుకొని అసలు విషయాన్ని చెప్తూ ఉంటాడు. కాళీ ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకొని పోకుండా వెళ్ళడు. ఏ పని చేసినా నాకు చెప్పే చేస్తాడు. ఆ రోజు కూడా విశ్వనాథాన్ని కలవడానికి నన్ను డ్రాప్ చేయమని అడిగాడు. నేను డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడే నిలబడి ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాను. విశ్వనాథము డబ్బులు ఇవ్వకపోయేసరికి కాళీ కోపంతో అతన్ని కొట్టబోయేటప్పటికి అతను ఆత్మరక్షణ కోసం తోసినప్పుడు బీర్ బాటిల్ మీద కాలు పెట్టి కాలు జారి అక్కడి నుంచి కింద పడిపోయాడని చెప్తాడు. అసలు విశ్వనాథానికి కాళీకి ఏంటి గొడవ అని జడ్జి అడగడంతో వాడైతే చెప్తూ ఉంటాడు. కాళీ విశ్వనాథం పెద్ద కూతురు చేయి పట్టుకోవడంతో ఆ అమ్మాయి కాళీని కొట్టింది. అది మనసులో పెట్టుకుని ఎలాగైనా సరే వాళ్ళ పరువు తీయాలని అనుకున్నాడు. క్రిష్ సత్యాన్ని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకుని వాళ్ళిద్దరిని విడగొట్టడానికి క్రిష్ లాగా చేతి మీద టాటూ వేసుకుని తర్వాత సత్యని ఒక రోజంతా కిడ్నాప్ చేసి రాత్రంతా తన దగ్గరే పెట్టుకున్నాడు. తర్వాత సత్యకి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు వీడియోస్ నా దగ్గర ఉన్నాయని 20 లక్షలు ఇస్తే వదిలేస్తానని, లేదంటే మీ చిన్న కూతుర్నిచ్చి పెళ్లి చేయమని బెదిరించేవాడు. విశ్వనాథం డబ్బులు ఇవ్వక వాళ్ళ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయకపోయేటప్పటికి ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా విశ్వనాథ్ అయితే కాళీని చంపలేదు, అతనే కాలు జారి కింద పడి చనిపోయాడు అని చెప్పడంతో విశ్వనాథం చంపలేదని గుర్తించిన జడ్జి అతన్ని నిర్దోషిగా వదిలేస్తారు. కోర్టులో ప్రత్యక్ష సాక్షి చెప్పిన నిజాన్ని విని క్రిష్ తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్రిష్ కోపంగా కోర్టు నుంచి వెళ్ళిపోవడం చూసిన సత్య వాళ్ళ నాన్న సత్య కాపురాన్ని నిలబెట్టడం కోసం క్రిష్ వాళ్ళ ఇంటికి సత్యతో పాటు వస్తాడు. రుద్ర వాళ్ళ నాన్నతో కోర్టులో జరిగిన విషయం అంతా చెప్పేటప్పటికి వాళ్ళ నాన్న కోపంతో రగిలిపోతాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుంది, నా పరువు పోయి ఉంటుంది, నా రాజకీయ జీవితం ఏమైపోతుంది అని అతనైతే అంటూ ఉంటాడు. అందులో అక్కడికి వచ్చిన క్రిష్ వాళ్ళమ్మ ఆ మాటలు విని, ఏంటయ్యా ఈ ఘోరము, చెడిపోయిన దాన్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడా, చచ్చిపోతాను అని మనల్ని బెదిరించి మరీ మన చేత ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు, వస్తాది కదా రాణి అని అంటూ ఉంటది. అంతలో సత్య వాళ్ళ నాన్న ఇంటికి రావడంతో, ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళు విరగొడతాను, నీకు ఇంట్లో ఉండే అర్హతే లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి అని క్రిష్ వాళ్ళమ్మ అనడంతో ఇక సత్య అయితే ఇలా అంటుంటుంది, ఈ మాట కృష్ణి చెప్పమనండి, అలాగే వెళ్ళిపోతాను అని సత్య అనడంతో కృషి వాళ్ళ నాన్న కృష్ణి కిందకు పిలుస్తాడు. సత్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన క్రిష్ తనతో కలిసి జీవించడానికి ఒప్పుకుంటాడా, ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాడా అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.